ఈ పచ్చళ్ళు, ఇన్ని రకాల స్నాక్స్, సో ప్రతిదీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు కదా. అయితే దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అథెంటిక్ గా ఉండాలి కాబట్టి మన అమ్మమ్మల వాళ్ళు యూజ్ చేసే ఆ పలానా పదార్థాలే ఇందులో యూజ్ చేస్తారంటారా టేస్ట్ రావడానికి? అంటే కాలానుగుణంగా అవి కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి యాక్చువల్ గా ఈ రోజుల్లో 100% ఏ గ్రేడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తామండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఆ విషయంలో నేను కంపెనీని లాంచ్ చేసిన ఫస్ట్ రోజు చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాము. ఏ గ్రేడ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేస్తాము, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అందులో. అంటే నేను తినడానికి నచ్చిందే నేను కస్టమర్కి కూడా ఇస్తాను. సో నేను ఏదైతే తింటానో, ఫ్యామిలీలో మేము ఏదైతే వాడుకోగలుగుతామో ఆ కాన్ఫిడెన్స్ నాకుందో, సో దట్ ఈస్ ఓన్లీ వి సెల్ టు అవర్ కస్టమర్ ఆల్సో. ఇంగ్రీడియంట్ పరంగా యాడ్ చేయాలంటే మనం అమ్మమ్మ దోసపిండి ఉంది, దోసపిండిలో వాడే ఉరద్దాలు, మినపప్పు మనకి ఒంగోలు, తెనాలి ఈ సైడ్ నుంచి వస్తుంది. మునగాకు చపాతి అమ్ముతాం, దాంట్లో వాడే మొరింగా పౌడర్ గుజరాత్ నుంచి తెప్పిస్తాం. మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఇక్కడైనా కొనేయచ్చు కానీ అక్కడ ఎక్స్పెన్సివ్ అయినా మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది. మీకు కారం గుంటూరు మిర్చి నుంచి వస్తుంది. యూనో ఏ ఏరియాలో ఏది బాగుంటుందో చూసి అక్కడి నుంచే ఆ ఐటమ్ని మనం ప్రొక్యూర్ చేస్తాం. రకరకాల దేశంలో ఏ మూల ఎక్కడి నుంచి అయితే మంచి క్వాలిటీ దొరుకుతుంది అనుకుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి దాంతోనే మన ప్రొడక్ట్లు అన్నీ తయారవుతాయి.